రంగుల కేలి వసంతకాలపు రాక అదే హోలీ. భారతీయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ వెనుక కేవలం రంగులే కాదు, అధర్మంపై ధర్మం సాధించిన గొప్ప విజయం దాగి ఉంది. అసలు హోలీని ఎందుకు జరుపుకుంటారు? హోలికా దహనం అంటే ఏంటి? కృష్ణుడికి హోలీకి ఉన్న సంబంధం ఏంటి? నేటి కాలంలో మనం జరుపుకునే తీరులో మార్పులేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను ఎలాంటి ప్రమాదాలు వచ్చినా శ్రీమన్నారాయణ స్మరణను విడిచిపెట్టనే లేదు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తన కుమారుడి విష్ణు భక్తిని సహించలేక అతన్ని హతమార్చేందుకు ఒక క్రూరమైన కుట్రను పన్నాడు. హోలిక అనే రాక్షసికి అగ్నిలో కాలిపోని ఒక అద్భుత వరం ఉండేది. ఆ వరంతో ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నిలో కూర్చుంటే అతను చనిపోతాడని భావించారు అందరూ. హోలికకి వరం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు చెల్లెలు హోలికాదేవి చాలా సంవత్సరాలు తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకుంది. బ్రహ్మదేవుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఆమె కోరింది నన్ను అగ్ని ఏ విధంగా కాల్చలేకుండా ఉండాలి అని. దానికి బ్రహ్మ ఇలా వరం ఇచ్చాడు. ఆ వరం ధర్మానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, అన్యాయం కోసం ఉపయోగిస్తే వరం పనిచేయదు అని చెప్పాడు. కానీ విష్ణుమాయ వల్ల అన్యాయానికి తోడైన హోలిక మంటల్లో కాలి బూడిదవుతుంది. దైవ చింతన ఉన్న ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా చెడుపై నుంచి మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలికా దహనం చేస్తారు. దీని నుండే హోలీ అనే పేరు వచ్చింది. హోలీకి రంగులు ఎలా వచ్చాయో తెలుసా? దీనికి సాక్షాత్తు కారణం ఆ నల్లనయ్య శ్రీకృష్ణుడు. చిన్నతనంలో తన రంగు నల్లగా ఉందని, రాధ తెల్లగా ఉందని కృష్ణుడు యశోదమ్మతో ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు యశోద నీకు ఇష్టమైన రంగును రాధముఖానికి పోయి అని చెబుతుంది. అలా కృష్ణుడు తన మిత్రులతో కలిసి రాధపై గోపికలపై రంగులు చల్లి ఆట పట్టించేవాడు. నేటికి కృష్ణుడు నడయాడిన మధుర, బృందావనం ప్రాంతాలలో హోలీ వేడుకలు సుమారు 16 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. నేడు హోలీ ఒక కమ్యూనిటీ పండుగగా మారింది. పాత కక్షలు మర్చిపోయి స్నేహంగా మారే రోజు ఇదే. రంగులతో ఆడుకోవడం ఒక కలర్ థెరపీ లాంటిది. ఇది మనలో ఉత్సాహం, ఆనందం పెంచుతుంది. కానీ రసాయన రంగులు, నీటి వృధా, గొడవలు వంటి చర్యలు పండుగ అసలు అర్థాన్ని మసగవార్చుతున్నాయి. హోలీ అంటే కేవలం రంగులు మాత్రమే కాదు, మనసులోని అహంకారం, ద్వేషం దహనం చేసే రోజు అది. అహంకారం బుడిదై ప్రేమ రంగులు పూసే పండుగే హోలీ. మన చేతులు రంగులతో నిండాలి, కానీ మన హృదయం మాత్రం స్నేహంతో నిండాలి. ద్వేషాన్ని దహనం చేసి ప్రేమను పంచుకుందాం. అందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. హాయ్ అందరికీ, నేను నందిని. ప్రతి కథలోని మీనింగ్ ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.